ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరి సోదరులారా, మన వాక్య పాఠ్య భాగం మార్కు సువార్త 14వ అధ్యాయం 1 నుండి 36 వరకు. సావధానంగా వినండి. యేసును చంపడానికి మతనాయకులు కుట్రాలోచనలు చేస్తున్నారు. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చింది. అప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు మాయోపాయము చేత ఆయనను ఏలాగు పట్టుకొని చంపుదామా అని ఆలోచించుకుంటున్నారు. గాని ప్రజలలో అల్లరి కలుగుతుందేమో అని పండగలో వద్దులే అని చెప్పుకున్నారు. ఈ అధ్యాయం మార్కు సువార్తలో సుదీర్ఘమైనది. 72 వచనాలున్నాయి. యేసు ప్రభు సేవాకాలము ముగింపునకు వచ్చింది. యెషయా 53వ అధ్యాయం 7వ వచనం నెరవేరబోతోంది. వధకు తేబడిన గొర్రెపిల్ల. ఆయన దౌర్జన్యము నొందాడు, బాధింపబడినా ఆయన నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు. సన్హెద్రిను సభ యేసును బంధించారు. ఆయన తనను తాను తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. ఆయన వేదనామయుడయ్యాడు. ఆయన ఘడియ వచ్చేసింది. కానాలో పెండ్లి సందర్భంలో యేసు తల్లి మరియతో, అమ్మా, నా సమయము ఇంకా రాలేదు అన్నాడు. ఆ ఘడియ ఇదిగో ఇప్పుడు రానే వచ్చింది. యేసు శిలువలో బలియాగమైపోతున్నాడు. వెలుగు చీకటి రెండూ కలిసి యేసు శిలువ దిశగా వచ్చాయి. పస్కా పండుగ వచ్చింది. అది ఏప్రిల్ నెల, నీసాను మాసం. హీబ్రూ పంచాంగం ప్రకారం మొదటి నెల 14వ తేదీ. పులియని రొట్టెల పండుగ 15వ రోజున జరుగుతుంది. ఆ పండుగ 7 రోజులు కొనసాగుతుంది. లేవియకాండం 23వ అధ్యాయం 6వ వచనంలో ఈ వివరాలున్నాయి. యేసును చంపాలని వారి మనస్సులో ఉంది గాని పండుగ దినాలలో ఆ పని చెయ్యకూడదు అని మతనాయకులు అనుకున్నారు. 7 రోజులు పండుగ దినాలు అయిపోగానే జనులు ఎక్కడి వారక్కడికి వెళ్లిపోతారు. అప్పుడు వారు యేసును బంధించి చంపాలని ఆలోచించుకుంటున్నారు. పండగ రోజుల్లో జనం మధ్య అలజడి కలుగుతుందని పండగ అయిపోయేదాకా వారు కనిపెట్టి అదను కోసం చూస్తున్నారు. ప్రజలు యేసు ప్రబోధాలు శ్రద్ధగా వింటున్నారు. యేసు ప్రజలకు ఆహారం పెట్టాడు. వారిలో అనేకులు స్వస్థత పొందారు. 3 నుండి 11వ వచనం వరకు యేసుకు తైలాభిషేకం జరిగింది. ఆయన బేతనియలో కుష్ఠురోగి అయిన సీమోను ఇంట భోజనానికి కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసింది. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరును ఈలాగు నష్టపరచడం ఎందుకు? ఈ అత్తరును 300 దేనారముల కంటే ఎక్కువ వెలకు అమ్మి బీదలకివ్వవచ్చునే అని చెప్పి ఆమెను గూర్చి సణుక్కున్నారు. అందుకు యేసు అన్నాడు, ఈమె జోలికి పోకండి. ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యమే చేసింది. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. మీరు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చు. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించింది. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడుతుందని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. పస్కా పండుగకు 6 రోజుల ముందుగా ఇది జరిగినట్లు
యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనమంటోంది, బేతనియలో మరియా తన ప్రేమను ప్రభువు పట్ల వ్యక్తం చేస్తుంది. అవతల ఇస్కరియోతు యూదా యేసును సిలువకు అప్పగించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ మరియా లాజరుకు మార్తకు సహోదరి అని యోహాను సువార్త పరిచయం చేస్తుంది. ఈ అత్తరునెందుకు నష్టం చేస్తున్నారు అనే ప్రశ్న అసలు లేవనెత్తినవాడు ఇస్కరియోతు యూదా. బీదలకు సాయం చేస్తాను అని బీరాలు పలికే యూదా చేతికి వచ్చిన డబ్బు బీదలకు మాత్రం చేరదు. తిన్నగా అది యూదా జేబులోకి పోతుంది. నిజంగా బీదలకే సాయం చేయదలుచుకుంటే ఎన్నో అవకాశాలున్నాయి. బీదలు లేని చోటు సమయం లేదు. అంతటా ఎల్లప్పుడూ ఉంటారు. యేసు తిరిగి వచ్చే వరకు దరిద్రం నిర్మూలం కాదు. ఏదో కొంత డబ్బు ఇచ్చినంత మాత్రాన బీదరికం పోదు. దారిద్ర్య నిర్మూలనకు చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. యేసు అన్నాడు, ఈమె చెయ్యగలిగిందేదో చేసింది, ఆమెను తొందర చేయకండి. ఆమెకు ఆధ్యాత్మిక అవగాహన ఉంది. అది అపోస్తలుల్లో కూడా ఆ ఘడియలో ఎవరిలో కనిపించటం లేదు. ప్రభువు ఈ మాట స్వయంగా అన్నాడు. యేసును సమాధికి ఆమె సిద్ధం చేస్తోంది. అత్తరుతో ఆయన్ను అభిషేకిస్తోంది. యేసు శిలువ మీదికి వెళ్లిపోతున్నట్లు ఆమె చూడగలిగింది. ఆమె అత్తరు బుడ్డిని పగలగొట్టినప్పుడు ఆ అత్తరు సువాసన నాటి నుండి నేటి వరకు మన ఆత్మలను తాకేంత వరకు గుబాళిస్తూనే ఉంది. 10వ వచనం, యూదా ద్రోహం ఎంత నీచ కార్యమో చూడండి. 12 ఒకడైన ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగించాలని వారి వద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిస్తామని వాగ్దానం చేశారు. గనుక వాడు ఆయనను అప్పగించడానికి తగిన సమయం కోసం కనిపెడుతున్నాడు. ఈ యూదాను చీకటి ఆవరించింది. యేసును ఎలా శత్రువులకు అప్పగించాలా అనే ఆలోచనతో వాడు సతమతమైపోతున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనంలో ప్రభువే అన్నాడు, నీవు చేస్తున్నది త్వరగా చెయ్యి. ప్రభువుకు అతని ఆంతర్యమంతా బాగా తెలుసు. తన గుట్టు ప్రభువుకు తెలిసింది అనేసరికి యూదా పరిసయ్యులను శాస్త్రులను త్వరపెట్టి వెంటనే ఆయన్ను బంధించండి అని వారి మీదికి ఒత్తిడి తెచ్చాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 12 నుండి 16వ వచనం వరకు చివరి విందు ఇక్కడ వర్ణించబడింది. పులియని రొట్టెల పండగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు అడిగారు, నీవు పస్కాను భుజించడానికి మేము ఎక్కడికి వెళ్లి సిద్ధపరచాలి అని కోరుతున్నావు? ఆయన అన్నాడు, మీరు పట్టణములోకి వెళ్ళండి. అక్కడ నీళ్ల కుండ మోస్తున్న ఒక మనుష్యుడు మీకు ఎదురు పడతాడు. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశిస్తాడో ఆ ఇంటి యజమానిని చూచి చెప్పండి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించడానికి నా విడిది గది ఎక్కడా అని బోధకుడు అడుగుతున్నాడు అని చెప్పండి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపిస్తాడు. అక్కడ మనకు సిద్ధపరచండి. ఈ మాట చెప్పి యేసు తన శిష్యులలో 2 పంపించాడు. శిష్యులు వెళ్లి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచారు. పస్కా భోజనం పులవని రొట్టెలతో తినాలి. ఆ తరువాత 7 రోజులు ఈ పండగ కొనసాగుతుంది. నిర్గమకాండం 12వ అధ్యాయం 14 నుండి 20వ వచనం వరకు ఈ వివరాలున్నాయి. ఇక్కడ మార్కు సువార్తలో శిష్యులు మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లే చేస్తున్నారు. కొన్ని గంటల్లోనే యేసు పస్కా భావాన్ని నెరవేర్చబోతున్నాడు. యేసునందలి మానవత్వం ఎంత వాస్తవమో పరిశీలించండి. ఈ ప్రజలు యేసును ఎంతో ప్రేమిస్తున్నారు. ఆయన కోసం పస్కా భోజనం సిద్ధం చేస్తున్నారు. ఈ సంఘటనలో యేసు సర్వజ్ఞుడని దేవుడని రుజువైంది. భవిష్యత్తంతా ఆయనకు తెలుసు. ఇంటి యజమాని ఎవరో చెప్పబడలేదు. అతడు యేసు ప్రభు అనుచరుడై ఉంటాడు. ఆ ఇంటి యజమాని అంతకు ముందే ప్రభువునందు విశ్వాసముంచినవాడు.
తన ఇల్లు యేసుకు కావలిస్తే ఇవ్వడానికి అతడు ఎప్పుడైనా సిద్ధమే. అతడే యేసుకు చెందినవాడైనప్పుడు అతని ఇల్లు యేసుదే గదా. యేసు ప్రభువు పస్కా భోజనం అక్కడే అతని ఇంట్లో ఒక గదిలో తిన్నాడు. నేను నా శిష్యులతో పస్కా భుజిస్తాను, ఇది నా విడిది గది అన్నాడు యేసు. ఇలాగే ఇంతకు ముందు యేసు తన కోసం గాడిద కావాలని తెప్పించుకున్నాడు. 17 నుండి 21 వచనం వరకు సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 శిష్యులతో కూడా వచ్చాడు. వారు కూర్చుండి భోజనము చేస్తూ ఉండగా యేసు అన్నాడు, మీలో ఒకడు, అనగా నాతో భుజిస్తున్నవాడు నన్ను అప్పగిస్తాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. వారు దుఃఖపడ్డారు. ఒకరి తరువాత ఒకడు ఆయనను అడగసాగారు, నేనా నేనా అంటూ ఆయన్నడిగారు. అందుకాయన అన్నాడు, 12 ఒక్కడే, అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచేవాడే. నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి రాయబడినట్లు వెళుతున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. యేసును వారెవరో పట్టుకోవడం కాదు, ఆయనే తనను తాను వారికి అప్పగించుకున్నాడు. లేకపోతే ఆయన మీద చెయ్యి వెయ్యడం ఎవరికీ తరం కాదు. యేసు సాయంకాల వేళలో శిష్యులతో వచ్చాడు. సూర్యాస్తమయంలో పస్కా మొదలవుతుంది. యేసు తన శిష్యులతో పస్కా భుజించాడు. ఆ తరువాత తన శిష్యులతో తన పునరుత్థానం తరువాత గలిలయ సముద్ర తీరాన ఉదయకాల భోజనం చేశాడు. పస్కా అంటే యేసే. ఆయన శరీరం, ఆయన రక్తం పస్కా నీడకు నిజస్వరూపం. ఈ రోజున సంఘ సంస్కారమై ప్రభువు బల్ల సహవాసం మనకిదే సత్యాన్ని ప్రచురం చేస్తుంది. దేవునికి స్తోత్రం. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అనగానే నేనా నేనా అని ప్రతి ఒక్కడూ అడుగుతున్నాడు. అది ఎవరి ద్వారానైనా జరగవచ్చు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు గమనించండి. ప్రతి ఒక్కరిలో పాపం సహజాతమై ఉంది. ప్రభువును అప్పగించే సాధ్యత ఉంది. రక్షించబడిన వారైతే ప్రభువును రెండోసారి సిలువ వేసేటంతవరకు జరగవచ్చు. పాపము లేదని, పాపము చెయ్యలేదని ఏ క్రైస్తవ విశ్వాసీ చెప్పజాలడు. అందుకే నమ్మదగినవాడు, నీతిమంతుడు అయిన ప్రభువు ఎదట తాను పాపాలను ఒప్పుకొని పాపక్షమాపణ పొందినవాడు ధన్యుడు. ప్రభూ, నేనా నేనా అని ప్రతి ఒక్కడూ అడగాల్సిన అగత్యం ఉంది. శిష్యులందరిలో ఇస్కరియోతు యూదా ప్రభువును అప్పగించటానికి సిద్ధపడుతున్నాడు. 3 సంవత్సరాలు ప్రభువుతో ఉండే అవకాశం అతనికి ప్రాప్తించడమే మహాభాగ్యం. కీర్తనలు 41 వచనం 9. నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నడానికి తన మడిమనెత్తాడు. ఈ సంగతి బయటపడినప్పుడు యూదా బయటికి చీకట్లోకి వెళ్లిపోయాడు. పస్కా ప్రయోజనం క్రీస్తునందు నెరవేరింది. ఆ నెరవేర్పు నేపథ్యంలో యేసు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని నెలకొల్పాడు. రొట్టె, ద్రాక్షరసము అనే 2 దినుసులను సంకేతాలుగా తన శరీరము, రక్తము అనే ఆధ్యాత్మిక పస్కాను ప్రభువు సంఘానికి అప్పగించాడు. పస్కా రాబోయే క్రీస్తును చూపితే ప్రభువు బల్ల సంస్కారం మన కోసం వచ్చి శిలువపై రక్తమిచ్చిన ప్రభువు వైపునకు వెనక్కు చూపుతుంది. యేసు శరీరం రొట్టెవలే విరువబడింది. గమనించాలి, ఆయన ఎముకలలో ఒక్కటీ విరువబడలేదు. 22 నుండి 25 వచనం వరకు వారు భోజనము చేస్తూ ఉండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి అన్నాడు, ఇది తీసుకోండి, నా శరీరం. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని వారికిచ్చాడు. వారందరూ దానిలోనిది తాగారు. అప్పుడాయన అన్నాడు, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తం.
నేను దేవుని రాజ్యములో ద్రాక్షరసము కొత్తదిగా తాగే దినము వరకు ఇంకా దానిని త్రాగను. పస్కా పాత్ర 7 సార్లు అందించబడుతుంది. అప్పుడు హల్లేల్ కీర్తనల్లో ఒకటి అందరూ పాడతారు. 7ఓసారి ఆ పాత్ర వచ్చినప్పుడు ప్రభువు దానిని పుచ్చుకోకుండా దాని స్థానంలో రాత్రి భోజన సంస్కారాన్ని ప్రవేశపెట్టాడు. 2000 సంవత్సరాల క్రిందట శిలువపై యేసు చేసిన విమోచన క్రియ వైపు మనల్ని చూపేది ప్రభు రాత్రి భోజన సంస్కారం. 1000 ఏళ్ల పాలనలో పస్కా పునరుద్ధరించబడుతుంది. ఈ సంగతి యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడింది. యేసు వచ్చాడని, వస్తాడని ఈ 2 సంఘటనలు నెరవేరిన జ్ఞాపకాలు 1000 ఏళ్ల పాలనలోని పస్కా ఉత్సవంలో జ్ఞాపికలై ప్రవర్తిల్లుతాయి. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం పౌలన్నాడు, క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడ్డాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 26 నుండి 31వ వచనం వరకు. అంతట వారు కీర్తన పాడి ఆలివ్ కొండకు వెళ్లారు. అప్పుడు యేసు వారిని చూచి అన్నాడు, మీరందరూ అభ్యంతరపడతారు. గొర్రెల కాపరిని కొడతాను, గొర్రెలు చెదరిపోతాయి అని రాయబడి ఉన్నది గదా. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెడతాను. అందుకు పేతురన్నాడు, అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను. యేసు అతణ్ణి చూచి అన్నాడు, నేటి రాత్రి కోడి 2 మారులు కుయ్యకమునుపే నీవు నన్ను ఎరగనని 3 మారు చెప్తావని నీతో నిశ్చయంగా అంటున్నాను. అతడు మరీ ఖండితంగా అన్నాడు, నేను నీతో కూడా చావవలసి వచ్చినా నిన్నెరుగనని చెప్పనే చెప్పను. అదే మాట వారందరూ అన్నారు. పేతురుకు తన బలహీనత ఏదో తనకే తెలియదు. ఈ రోజున మన పరిస్థితి అంతే. మన కన్ను అన్నీ చూస్తుంది గాని తనను తాను చూసుకోజాలదు గదా. అయితే దేవుని వాక్యమనే అద్దంలో మనల్ని మనం తేటగా చూసుకోగలం. మనమెంత ఘోర పాపులమో దేవుని వాక్యం బట్టబయలు చేస్తుంది. వాక్యము లేకుండా మన సమస్యలకు పరిష్కారం దొరకదు. యేసే మన సమస్యలకు పరిష్కర్త. తాను వారికంటే ముందుగా గలిలయకు వెడుతున్నట్లు ప్రభువు చెప్పాడు. తన పునరుత్థానమును గురించి ప్రభువు ముందుగా తెలియచేశాడు. గొర్రెలు చెదరిపోతాయి. పునరుత్థానుడై యేసు గలిలయకు వెడతాడు. అక్కడే తన శిష్యులను కలుసుకుంటానన్నాడు. సీమోను పేతురులో ఉద్రేకం ఉరకలు వేసింది, పరవళ్లు తొక్కింది. ఇతరులు అభ్యంతరపడినా నేను మాత్రం నీ కోసం ప్రాణాలర్పించడానికైనా సిద్ధమే అంటున్నాడు. అందుకే ప్రభువు పేతురును జరగబోయే సంఘటనలకు సిద్ధం చేస్తున్నాడు. ప్రియ శ్రోతలు, సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రభువు మన ప్రక్కనే ఉంటాడు. మనము కంగారు పడాల్సిన పనే లేదు. మార్కు సువార్త 14వ అధ్యాయం 32 నుండి 36వ వచనం వరకు. వారు గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చోండి. ఆయన పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందడానికి, చింతాక్రాంతుడవడానికి ఆరంభించాడు. అప్పుడాయన అన్నాడు, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. మీరిక్కడ ఉండి మెలకువగా ఉండండి. ఆయన కొంత దూరము సాగిపోయి నేలమీద పడి ప్రార్థించాడు. నాయనా, తండ్రి, సాధ్యమైతే ఈ ఘడియ నా వద్ద నుండి తొలగిపోవాలి. నీకు సమస్తము సాధ్యమే. ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించు. అయినా నా ఇష్టప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానియ్యి. యేసు ప్రభువుకు గెత్సెమనే తోట అలవాటే. ఇప్పుడు ప్రభువుతో 11 శిష్యులే ఉన్నారు. పేతురు, యాకోబు, యోహానులను లోపలికి తీసుకువెళ్లాడు ప్రభు. ఆయన భారం దుర్భరమైపోయింది. ఆయన ప్రార్థించాడు. శోధనలో పడకుండా శిష్యులను ప్రార్థించమన్నాడు. మరణం కాదు, ఈ శిలువ ఘడియ తొలగాలని మానవరీతిగా ప్రార్థించాడు.
2 కొరింథీ 5:21 పాపమెరుగని యేసు మన కోసమై పాపముగా చేయబడ్డాడు. శిలువ ఘడియ, పాత్ర ఈ రెండిటి భావం ఒకటే. ముగింపులో హెబ్రీ పత్రిక 5:7-8 మననం చేసుకుందాము. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతో తనను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.